హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తికి నేను చేసిన పూజా విధానం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచే ఒక విశిష్ట దీపారాధన అయితే చేశాను. అది ఎలా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక పీఠం తీసుకొని ఇంకా దాన్ని అయితే క్లీన్గా కడిగేసి ఇంకా గంధం కుంకుమ పెట్టేసుకోవాలి. అక్షింతలు కూడా వేసి ఇంకా ఉంటే ఫ్లవర్స్ పెట్టేసుకొని ఇంకా ఎర్ర వస్త్రం అయితే తీసుకొని ఆ వస్త్రాన్ని అయితే ఆ పీఠం మీద మనము వేసేసుకోవాలి. మనము ఏదైనా పూజ చేసేటప్పుడైతే ఎర్ర వస్త్రం కానీ పసుపు వస్త్రంతో కానీ పీఠాన్ని అయితే అలంకరించుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా లేదా తెల్ల వస్త్రమైనా ఇంకా యూజ్ అవుతుంది. ఇంకా నేను దక్షిణామూర్తి ఫోటోనైతే కొనుకొచ్చుకున్నాను. ఇంకా పౌర్ణమి ప్లస్ గురువారంతో కలిసి రావడంతో ఫోటో తీసుకొచ్చుకొని ఇంకా పూజనైతే చేయాలని అనుకున్నాను. ఇంకా అది క్లీన్గా కడిగేసి గంధం కుంకుమ పెట్టి అలంకరణ అయితే చేశాను. ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా నాకు అంటే డేటు ఇంకా పౌర్ణమి రోజు కలిసి రావడం వల్ల నేనైతే చేద్దామని అయితే అనుకున్నాను. దక్షిణామూర్తి ఫోటో అలంకరణ తర్వాత పీఠం పైన పెట్టే ముందు కొన్ని అయితే బియ్యము పోసి ఇంకా పసుపు కుంకుమ వేసి తమలపాకు కూడా వేసి దానిపైన దక్షిణామూర్తి ఫోటోనైతే పెట్టేసేయాలి. ఇంకా పూలతో కూడా అలంకరణ అయితే చేశాను. ఇంకా మనకి ఏ దోషమున్నా కొంచెం ఎఫెక్ట్ ఏముండదు, కానీ గురుబలం లేకుంటే మాత్రం ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడం, పిల్లలు మాట వినకపోవడం జరుగుతుంది కదా. సో అందుకనే ఫస్ట్ గురు బ్రహ్మ కాబట్టి ఇంకా గురువును ఫస్ట్ పూజించాలి. కాబట్టి మనకి గురువుని పూజించడం ద్వారా మనకి గురుబలం కూడా పెరుగుతుంది. కాబట్టి నేనైతే ఈరోజు గురు పౌర్ణమి గురువారం కలిసి రావడంతో ఇంకా ఈ దక్షిణామూర్తి పూజనైతే చేయాలని అయితే అనుకున్నాను. ఇంకా గురుబలం పెరగాలంటే మనకి శనిగలు ఇంపార్టెంట్ కదా. ఇంకా దక్షిణామూర్తి కూడా శనిగల మాల వేశాను. ఇంకా నైవేద్యంగా కూడా శనిగలను అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కోసం నేను ఒక విశిష్టమైన దీపారాధన చేశానని చెప్పాను కదా. అందుకోసం అయితే 16 వత్తులు ఒక వత్తిగా కలిపి చేసి ఇంకా పసుపు ఒక ప్లేట్లో పసుపు తీసుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఈ వత్తులను అందులోనైతే తడుపుకోవాలి. అప్పుడు ఇవి పసుపు వత్తులు అవుతాయి. ఇంకా నేను చూపిస్తాను చూడండి ఎలా అనేది. ఇంకా మనం ఆయిల్ పోసుకుంటూ ఇంకా ఇలా పసుపు వత్తుల్లాగానైతే వీటిని చేసుకోవాలి. ఇవి 16 వత్తులు కలిపి నేను ఒక వత్తిగా అయితే చేశాను. ఇది గురు పౌర్ణమి రోజే కాదు, ప్రతి గురువారము మనం ఇంట్లో ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఇంకా నాకైతే పసుపు వత్తులు రెడీ అయిపోయినాయి. ఇంకా కుంకుమ వత్తులు కూడా ఇలాగానే చేసుకోవచ్చు. నేను కుంకుమ వత్తులు కూడా ఇలానే చేస్తాను. ఫైనల్గా చూడండి పసుపు వత్తులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంకా నార్మల్గా దీపం కుందులను అయితే పెట్టుకుందాము. అంటే రెగ్యులర్గా నేను 2 దీపాలు వెలిగిస్తాను కదా, వాటితో పాటు ఎక్స్ట్రాగా ఈ పసుపు దీపాలను వెలిగించడం కోసం ఇంకొక ప్రమిదను కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే రెగ్యులర్ దీపాలలో అయితే ఇంకా ఆయిల్ పోసి వత్తి వేసి దీపాలను అయితే వెలిగిస్తాను. ఇంకా ఇదైతే మార్నింగ్ చేశాను నేను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, సో అందుకోసమని పిల్లలతోటి నేను చేయించలేదు. ఈవినింగ్ పూజ మళ్ళీ నేను చేశాను. అంటే 2 టైమ్స్ దీపాలు వెలిగించాను. ఈవినింగ్ బాబు వస్తాడు కాబట్టి ఇంకా స్నానం చేయించి బాబుతో అయితే ఈసారి పూజ చేశాను గురువారం కలిసి రావడంతో. ఇంకా అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో నేను చేసిన పూజా విధానం మాత్రమే చూపించాను. ఇంకా నెక్స్ట్ దీపాలు కూడా వెలిగించి ఇంకా అక్షింతలు పువ్వులు అన్నీ మనము పెట్టుకోవాలి. ఇంకా విన్నారు కదా ఫ్రెండ్స్, అలా ఫోన్లో చూసుకుంటూ మంత్రాలు కూడా మనసులో జపిస్తూ పూజనైతే స్టార్ట్ చేశాను. ఇంకా నైవేద్యంగా అయితే నానబెట్టుకున్న శనగలను అయితే తీసుకున్నాను. ఈ నైవేద్యానికి కూడా చుట్టూ పువ్వులతో అలంకరణ అయితే చేసుకుందాం. ఎందుకంటే పువ్వులు ఉంటే ఎక్కువగా అలంకరణ చేసుకుంటేనే బాగుంటుంది చూడడానికైనా మనసుకైనా. లేకుంటే అంటే నార్మల్గా ఇంట్లో ఉండే పూలైనా పర్లేదు, బయట కొనుకొచ్చుకున్న పూలైనా పర్లేదు. ఇంకా ఇలా అయితే పూలతో అంతా అలంకరణ అయితే వేసుకోవాలి. ఇంకా నేను విశిష్ట దీపారాధన చెప్పినాను కదా, దానికోసం అయితే ఒక మట్టి ప్రమిదను అయితే తీసుకున్నాను. అందులో ఇంకా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పసుపు వత్తులను అయితే అందులో వేసేసుకోవాలి. దీన్ని
నెయ్యితో కానీ ఇంకా నూనెతో కానీ వెలిగించవచ్చు. ఇంకా ఈ ప్రమిద పెట్టే కంటే ముందు తమలపాకు ఇంకా దానికి కుంకుమ పసుపు అన్నీ పెట్టేసి ఈ దీపం ప్రమిదనైతే పెట్టి దానికి కూడా పూలతో అయితే అలంకరణ చేసుకోవాలి. ఇంకా అక్షింతలు కూడా వేసుకోవాలి. అంటే మనం ప్రతి దీపం కుందిలకు కూడా వేసుకోవాలి. ఇంకా నైవేద్యానికి కూడా వేసేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడైతే మనము ఒక అగరబత్తి తీసుకొని ఇంకా ఈ పసుపు దీపాన్ని అయితే వెలిగిద్దాము. ఇంకా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ఇంట్లో గురుబలం అయితే పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య రిలేషన్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ప్రతి గురువారం అయితే వెలిగించండి. ఇంకా ఎక్కువ పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే ఈసారి గురువారం కలిసి రావడంతో నేనైతే వెలిగిద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను గురువారము అసలు ఫాస్టింగ్ కానీ అట్లా ఏముండను. ఇంకా ఈ దక్షిణామూర్తి పూజ కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా నాకు ఎందుకో చేయాలనిపించింది. అంటే మా పిల్లల కోసం అయితే చేయాలనిపించింది. మా బాబు కొంచెం మొండిగా ఇంట్లో చేస్తున్నాడు కాబట్టి ఇంకా మా బాబు కోసం మంచిగా కూల్గా ఉండాలనేసి అయితే నేను ఈ పూజనైతే చేస్తున్నాను. ఈవినింగ్ మా బాబుతో స్వయంగా తన చేతులతోనైతే చేపిస్తున్నాను. ఎందుకంటే మొండితనం తగ్గడం కోసము. ఇంకా ఇలా దీపారాధన అయితే చేశాను. ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను. ఈ పీఠం ఎటు సైడ్ పెట్టాలంటే దేవుని ఫోటో దక్షిణం వైపు చూసే విధంగా, మనం కూర్చుంటే ఉత్తరం వైపు చూసే విధంగానైతే పీఠాన్ని అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఇది స్టార్టింగ్లో చెప్పాలి బట్ ఇంకా మర్చిపోయినాను. అలా పెట్టుకొని పూజ చేయాలి. ఇంకా నేను వారాహి అమ్మవారిది మాత్రం దక్షిణం వైపు పెట్టుకున్నాను. అంటే ఉత్తరం సైడు అమ్మవారి మొహం చూస్తుంది. ఇంకా ఇప్పుడైతే దీపం ధూపం అన్నీ ఇవ్వాలి కదా. ఇంకా ఇప్పుడు ధూపం అయితే ఇస్తున్నాను. ధూపం తర్వాత కర్పూరంతో దీపం అయితే ఇస్తాను. ఇంకా ఏ పూజలో అయినా సుగంధం అనేది ఏ దేవుళ్ళైనా ఇష్టపడతారు కదా. ఇంకా మన ఇంట్లో ఉండే ధూప్ స్టిక్స్తో అయితే మనము పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా పచ్చకర్పూరం కూడా మనం పీఠం పైననైతే వేసుకోవాలి. ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చకర్పూరం అయినా జువాది అయినా. ఇంకా ధూపం అయితే చూపించడం అయిపోయింది. ఇంకా ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉన్నాను. అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేనైతే ఫాస్టింగ్ అయితే వదిలినాను. అన్నం తీసుకున్నాను. ఇంకా డే మొత్తము ఏదన్నా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ టిఫిన్ కానీ చేయాలి. బట్ నేను టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా ఓన్లీ టీ తాగినాను, ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా చూడండి మార్నింగ్ పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. పూజ అనంతరం టిఫిన్ అయితే చేశాను. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది దక్షిణామూర్తిని ఇంకా ఈ విధంగా తెచ్చుకొని పూజ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే కర్పూరం అయితే ఇచ్చేస్తున్నాను. ఇంక ఇది మెయిన్ అంటే పూజలో ఇంకా కర్పూరం ఇచ్చి మనం నైవేద్యము దేవునికి చూపించిన తర్వాతనే పూజ కంప్లీట్ అయిపోయినట్టు. వాటర్ని అయితే ఇంకా ఈ కర్పూర హారతి చుట్టూ తిప్పి ధూపం దీపం నైవేద్యం అయితే ఇంకా చూపించాలి దేవునికి. ఇంకా ఇప్పుడు కంప్లీట్గా మనకి పూజనైతే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను వస్త్రం వేయలేదు. ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇంకా మా బాబుతో పూజ చేయించుదామనేసి ఇంకా ఈవినింగ్ వేద్దామని ఇప్పుడైతే నేను వేయలేదు. ఇంకా అప్పుడు అంటే మంత్రాలతో ఇంకా కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంత్రోపచారాలతో చేపిద్దామని ఇంకా నేను ఇప్పుడు వేయకుండా నార్మల్ పూజనైతే చేశాను. ఇంకా నైవేద్యంగా శనగలు చూడండి, ఇవి నానబెట్టుకోవాలి. ఇవి మనం తినచ్చు లేదా ఆవులకైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా దీపాల అలంకరణ పువ్వులతో అలంకరణ అయితే చాలా బాగుంది కదా. ఇంకా ఈవినింగ్ పూజకైతే నేను అటుకుల పాయసం చేశాను. ఇంకా దీని స్పెషల్ ఏంటంటే పౌర్ణమి కాబట్టి చంద్రునికి చూపించి నైవేద్యం పెట్టి చంద్రుని కిరణాలు పడిన తర్వాత పిల్లలకు తినిపిస్తే గురుబలము ఎక్కువగా పెరిగి ఇంకా పిల్లలు మనం చెప్పిన మాట వింటారని నేను విన్నాను. అందుకోసమనే ఈవినింగ్ నేను అటుకుల పాయసం అయితే చేస్తున్నాను. దక్షిణామూర్తికి నైవేద్యంగా ఇంకా చంద్రునికి నైవేద్యంగా 2 దేవుళ్లకు కలిసి వస్తాయని అయితే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.